తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గత ప్రభుత్వ హయాంలో ఇబ్బందులకు గురి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలు తరచూ రెడ్ బుక్ గురించి ప్రస్తావిస్తున్నారని గుర్తు చేస్తూ తమ కార్యకర్తలను వేధించిన వారి వివరాలు తమ వద్ద ఉన్నాయని, వారిపై చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. నేను ఎవరితోనూ అనవసరంగా గొడవలు పెట్టుకోను, కానీ మా జోలికి వస్తే మాత్రం సహించేది లేదు అని లోకేష్ ఘాటుగా వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో భారీ కుంభకోణం జరిగిందని, ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవడానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. గుంతకల్లు నియోజకవర్గం గుత్తి సమీపంలోని రామరాజుపల్లిలో ఉత్తమ కార్యకర్తల సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జోన్ 5 కోఆర్డినేటర్ కోవెలమూడి నాని, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, అనంతపురం పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అపూర్వ విజయం సాధించిందని, దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా 1 కోటి సభ్యత్వాలు సాధించి రికార్డు సృష్టించిందని తెలిపారు. ఈ అద్భుత విజయం వెనుక కార్యకర్తల అవిశ్రాంత శ్రమ, అంకితభావం ఉన్నాయని కొనియాడారు. గుంతకల్లు నియోజకవర్గంలో ఎన్నికలకు నెల రోజుల ముందు అభ్యర్థిని ప్రకటించిన కార్యకర్తలు భుజాలపై మోసి గెలిపించారని ప్రశంసించారు. పార్టీలో పాత, కొత్త తరం నాయకుల మధ్య సమన్వయం ఉండాలని, కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండి తెలుగుదేశం అనే ఒకే వర్గంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లో మంగళగిరిలో తాను ఓటమి పాలైన నిరుత్సాహపడకుండా కసితో పనిచేసి చరిత్ర తిరగరాశానని గుర్తు చేశారు. కార్యకర్తలు అహంకారం విడనాడి ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అధినేత నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలని, ఏదైనా అన్యాయం జరిగితే తనను గాని, పార్టీ పెద్దలను గాని సంప్రదించాలని సూచించారు. సమస్యలపై అంతర్గతంగా చర్చించుకుని బయటకు వచ్చాక జై తెలుగుదేశం అని నినదించాలని దిశానిర్దేశం చేశారు. త్వరలో మై టీడీపీ కార్యక్రమాలను కేడర్కు ఎప్పటికప్పుడు చేరవేసేందుకు, సమన్వయం పెంచేందుకు మహానాడు అనంతరం మై టీడీపీ పేరుతో నూతన యాప్ను విడుదల చేయనున్నట్లు లోకేష్ ప్రకటించారు. కేఎస్ఎస్ బూత్, క్లస్టర్ స్థాయిలోని కార్యకర్తలందరికీ ఈ యాప్ ద్వారానే కార్యక్రమాల సమాచారం, సందేశాలు పంపిస్తామని వివరించారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో నియోజకవర్గ స్థాయిలో మినీ మహానాడులు, అలాగే ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో పార్టీ మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాలలో కార్యకర్తలంతా ఉత్సాహంగా పాల్గొనాలని నారా లోకేష్ కోరారు. యావత్ భారతదేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీ లేని బలం ఒక తెలుగుదేశం పార్టీకే ఉంటుంది. అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు, కానీ ఆ పునాది మామూలుది కాదు. పునాది మామూలుది కాదు. మనల్ని కొట్టినా, ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు మనం చంపినా భయపడలా, పోరాడాం, తిరిగి మన ప్రభుత్వం మనం తెచ్చుకున్నాం. అది ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గొప్పతనం. కానీ కార్యకర్తలు కూడా 2 విషయాలు కోరాలనుకున్నాం. మొదటిది, 151 సీట్లు 11 అయినాయి. దానికి కారణం అహంకారం. అహంకారం వద్దండి. ఓర్పు సహనంతో సమాధానం చెప్దాం. కార్యకర్తలందరికీ మళ్ళీ నా విన్నపం, మీ అందరికీ ఇప్పుడు ఒక యాప్ వస్తుంది. టెలిగ్రామ్ లేదు, ఇది లేదు, సింగిల్ యాప్లో తీసుకొస్తా, వివరాలన్నీ మళ్ళీ చెప్తా. దాని ద్వారా మీరు చేస్తున్న పనులు మాకు తెలిసిపోతాయి. డోర్ టు డోర్ అన్నీ. వేదికమైన మా చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి, మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. రెండోది, మన కార్యకర్తలు మనందరికీ, నాతో సహా ఉన్న ఒక జబ్బు ఉంది రాబాయ్. ఆ జబ్బు పేరేంటో తెలుసా? అలక. ఏంటది? అలక. మనం అనుకుందా అవ్వకపోవచ్చు. దేవుడు కూడా అందరి వరాలు తీర్చలేడు. మనం అలుగుతాం, వెళ్ళి ఇంట్లో పడుకుంటాం. ఎట్లా రాబోయ్ ఇది?
నేను మన ఆవిర్భావ దినోత్సవం చెప్పా, జగన్ గారితో ఎంత పోరాడామో 3 రెట్లు ఎక్కువ తెలుగుదేశం పార్టీలో నేను పోరాడా. ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పాలిట్ బ్యూరో సభ్యుడిగా సంస్కరణల గురించి పార్టీలో మార్పులు తీసుకొచ్చినాక అహర్నిశలు పోరాడా. నేను నమ్ముకున్న దానికోసం వదిలిపెట్టాను. 10 మందితో మాడతా, 20 మందితో మాడతా, చర్చిస్తా, బాబుగారిని ఎట్లా ఒప్పించాలి రాబోయే అని మేము అందరం మాడుకుంటాం, వదిలిపెట్టాం. అది మనం చేయాలి. మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు, క్లస్టర్ యూనిట్ బూత్లు ఉన్నారు, చర్చిద్దాం, మాడదాం. మనకి జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు. అందరం మీకోసం పనిచేసాం ఉన్నాం. ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇంకా రావాల్సిన అవసరం ఉంది ఎక్కువ. ప్రతి నెలకు ఒకసారి రావాలి. నేను భరత్ కూడా క్లియర్గా చెప్తాను. వస్తారు, కూర్చుంటారు. నేను ఎట్లయితే మిమ్మల్ని కలుస్తున్నానో అదేవిధంగా ఆయన కలుస్తాడు. మీ సమస్యలు తీర్చే బాధ్యత కూడా ఆయన తీసుకుంటాడు. ఇలా మనం కూర్చొని మాడదాం, చర్చించుకుందాం, మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం. అంతేగాని అలక ఉండదు. ఎవరైనా అలిగారంటే నేను కర్ర పట్టుకుని ఇంటికి వస్తారా బాయ్? నేను చెప్తున్నా, ఇంక అలిగేదానికి లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు నరకం అనుభవించాం, అది మర్చిపోదండి. అడుగడుగున అవమానించారు, కేసులు పెట్టారు, వెంటాడారు, మన కార్యకర్తలను చంపారు. అది మనం మర్చిపోకూడదు. అట్లా ఉండాలి తప్ప ఏదో అయిపోయింది, ఏదో తప్పు అయిపోయిందని ఇంట్లో పడుకోకూడదని కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన ఇప్పుడు కమిటీలన్నీ కుటుంబ సాధికార సారథులు, మన బూత్ కమిటీలు, యూనిట్ కమిటీలు, క్లస్టర్ కమిటీలు, గ్రామ మండల కమిటీలు అన్నీ వేసుకోవాలి. పార్టీలో కూడా యువరక్తం పారాలి, సీనియర్ని గౌరవించాలి, పనిచేసే వాళ్ళని ప్రోత్సహించాలి. ఆ బాధ్యత మేము తీసుకుంటాం. మనందరం ఈ కమిటీలు పూర్తి చేసుకుని నియోజకవర్గ మహానాడు పెద్దలు చెప్పినట్లు 3 రోజులు పెడతాం. 3 రోజులు ఏదో ఒక రోజు చేయొచ్చు. దాని తర్వాత పార్లమెంట్ మహానాడు ఉంటుంది. మళ్ళీ ఇంకా 27, 28 కడపలో మహానాడు, 29 కడపలో బహిరంగ సభ కూడా ఉంటుంది. దానికి మీ అందరికీ ఆహ్వాన పత్రాలు కూడా త్వరలో పార్టీ అందజేయబోతుంది.